డీసీపీ గారు ఏమైంది? ఆ సీతారాం గారిని పట్టుకుందామని వెళ్ళానా? దొరికాడా? కనిపించట్లా దెబ్బలు బాగా చితకొట్టించుకొని వచ్చాడు. మిమ్మల్ని ఎవడన్నాడయ్యా? దానికి మేము ఉన్నాగా. సింగిల్కి వెళ్ళి వాడిని పట్టేసుకుని మెల్లగొట్టేద్దాం అనుకుంటారు. ఇప్పుడు తీరిందా దొరద? ఎవడు చేసే పనులు వాడు చేయాలి. వాడితో తన్నులు తినొచ్చి గవర్నర్ ఏదో పెద్ద మెడల్ ఇచ్చినట్టు దెబ్బలు చూపించుకుంటూ తిరుగుతున్నావు. సిగ్గులేదు? తిట్టకు బాయ్యా, అతను కొడితే ఇతనేం చేస్తాడు? అయినా కొట్టేవాడికి ఉండాలి బుద్ధి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత గట్టి కొట్టేసినాడే సచ్చినోడు. ఆడి మీద మన్ను బాడా. చేత కాకపోతే ఇంతే. అదిగా దేవుడు. రాబాయ్యా, మనం ఒకటి. ఆ మగాళ్ళేదో పడతారు, మధ్యలో మనకెందుకు? మనకు శత్రువు ఉన్నాడని తెలుసు కూడా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అని వదిలేయకూడదు. ఆడు మొదట గేసేలో పాడి కాలు నరికేయాలి. ఈ దేవుడు ఫీల్డింగ్ పెడితే మిస్ కాదు. ఇప్పుడు 9 అవుతుంది. సరిగ్గా 2 నిమిషాల గేమ్ మొదలైంది. ఇప్పుడు ఆ తల్లి కొడుకులు ఇద్దరు అఫ్సల్ గంజ్లో ఉండుంటారు. ఇప్పుడు మన వాళ్ళు 4 ఎంటర్ అవుతారు. నలుగురే కదా, కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. వాడు మన వాళ్ళని తప్పించుకోవటానికి సుల్తాన్ బజార్ సందుల్లోకి వెళ్తాడు. 3 గల్లీల అవతల శంకర్ గాడు ఉంటాడు. వాడు బయటికి వస్తాడని హనుమాన్ వ్యాయామశాల దగ్గర మన వాళ్ళని ఒక బండి నిండా పెట్టారు. బైక్ ఉంది కదా అని సందులో దూరి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ దేవుడు ఫీల్డింగ్ పెడితే సామాన్య మనిషి తప్పించుకోగలడా? ఏమైందిరా? ఉరికిపిస్తున్నానా? దొరకలేడు. అగో అగో గబాగా పుట్టున్నానా? ఈడు పెద్ద కిరాకాడున్నానా? ఈయన చంపాలంటే చాలా ముష్కిల్. మనతోనైతలేదు.
అయితే వాడిని వదిలేసి వాళ్ళు అమ్మనేసేయండి. సరేనా? రేయ్ అన్న చెప్పిండు, అన్న వదిలేయండి, కొంత నమ్మనేసేయండి రా. నా వెనకే ఉండు. మనం చంపుతారా? ఫోన్ ఫోన్ ఇవ్వ. తీరా ఫోను తీ. ఎవరితో మాట్లాడు? దేవుడితో. ఏ దేవుడు? మస్తాద్. నడవలేదు రామా. నువ్వు రైతు బజార్ దగ్గర వెయిట్ చేయమ్మా, నేను అక్కడికి వచ్చేస్తాను. జాగ్రత్త అమ్మా. అలాగే బాబు, నువ్వు జాగ్రత్త. ఆ తల్లి కొడుకులిద్దరు సైకిల్ మీద తప్పించుకోవటానికి ట్రాక్ ఎక్కుతారు, మనోళ్ళు గేట్ వేసేస్తారు. సిగ్గులేదు. అవును లేదు, లేకపోతే ఇలా తొక్కేవాడుగా. కళ్ళు మూసుకోవే. పెద్దమ్మా ఏంటిది? నీ సపోర్ట్ వాడికే ఉండేటట్టుంది. అసలు నేను ఫీల్డింగ్ పెడితే మిస్ కాకూడదే, ఇలా ఎందుకు జరిగింది? కిలో ఉల్లిపాయలు బాబు.
పడింది. పెద్దమ్మా థ్యాంక్స్. రామా 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 ఇదిగో డీసీపీ, అన్ని హాస్పిటల్ దగ్గర కాపలా పెట్టండి. కడుపులో విషం పూసిన కత్తి దిగిన కుర్రోడు ఒకడు వైద్యానికి వస్తాడు. వాడే మీకు నాకు కావలసిన సీతారాం. చూడండ్రా, మళ్ళీ చూసి సిగ్గు తెచ్చుకోండ్రా. దున్నపోతులాగున్నారు, ఒక్కడిని చంపలేకపోయారు. మీరంతా కలిసి చేయలేని పని మళ్ళీ ఒక్కటే చేసింది. మీరంతా మగాళ్ళంట్రా. మిస్టర్ నరేంద్ర, ఆ, ఆ. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి వెంటనే పోలీసులు పంపించండి. ఏమైంది సార్? ఇప్పుడే సీతారాం గారి కడుపులో కత్తి దిగింది. మీకెలా తెలుసు? ఖచ్చితంగా వాడు ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తాడు. మీకెలా తెలుసు సార్? తెలుసని చెప్తున్నాగా, వెళ్ళండి. మీకెలా తెలుసు సార్? తెలుసు. ఏయ్, నేను ఒక డీసీపీని, నువ్వు నా సబార్డినేట్వి. ఒక సుపీరియర్ ఆఫీసర్ ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి బయటపడితే కదరా ఎవరికైనా తెలిసేది. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత లంచం తీసుకున్నావో చెప్పనా? మెయిన్ బజార్ లో ఉన్న బట్టల కొట్టోడు మీ ఆవిడికి చీరలు పంపిస్తే వాడి షాప్ ముందున్న వన్ వే తీసేస్తావా? మినిస్టర్ డబ్బులు ఇస్తే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తావా? నీకు ముందే రేట్ ఫిక్స్ చేస్తే సిటీలో ఎలాంటి మర్డర్ కైనా పర్మిషన్ ఇచ్చేస్తావా? అసలు పోలీసులే బాగుంటే జనానికి ఎందుకురా ఇన్ని కష్టాలు? మన పోలీస్ డిపార్ట్మెంట్ విలువ తగ్గడానికి నీలాంటి ఎదవలే కారణం. ఏయ్! నిజం చెప్పావో బతుకుతావు, లేకపోతే చస్తావు. చెప్తా. ఇదంతా ముందే చెప్పుంటే ఇలా ఎలాడేవాడివి కాదు కదా. వీళ్ళంతా నా మనుషులు, మంచి పోలీసులు, నీలాంటి ఎదవలు కాదు. ఏయ్, వీడిని గంటకోసారి దింపి అర గ్లాస్ గ్లూకోజ్ పోయండి. కేసు తేలేంత వరకు వీడి చావకూడదు. ఒకసారి ఏమైందంటే మా బావ నా పేరు రాజ్ నరేంద్ర, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్. సీతారాం కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్. ఏం దేవుడు, ఆ సీతారాంని వేసేసానని పార్టీ చేసుకుంటున్నావా? వాడు చచ్చే రకం కాదు, చంపే రకం. వాడికి మంచి ఫీల్డింగ్ సెట్ చేశానని అనుకుంటున్నావేమో. వాడు నిన్నే బ్యాటింగ్ ఆడడానికి వస్తున్నాడు. ఏంటి ఆఫీసర్, భయపెట్టి డబ్బులు తీసుకెళ్దామని వచ్చావా? ఎంత కావాలి? రేయ్ పిచ్చోడా, నేను డబ్బులు తీసుకునే పోలీస్ కాదు. ఎవరో ఒకరిద్దరు లంచాలు తీసుకున్నారని మొత్తం డిపార్ట్మెంట్ ని చులకన చేయకు. పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పది. మాలో సిన్సియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. అసలు మేమే లేకపోతే నీలాంటి వాళ్ళ చేతుల్లో దేశం ఎప్పుడో నాశనమైపోయేది. మాట్లాడుతూ అవతల వాడు మీ పోలీసులు లేపినట్లు లేపుతున్నాడు. ముందు మీ వాళ్ళ సంగతి చూసుకోండి. మా సంగతి సరే గాని వాళ్ళిద్దరి గురించి నీకు తెలిసినట్లేదు. దేవుడు, వాళ్ళిద్దరూ అందరిలాగా ద్వేషంతోనో స్వార్థంతోనో ఈ మర్డర్లు చేయట్లేదు. వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతో చేస్తున్నారు. దేశం మీదున్న ప్రేమతో చేస్తున్నారు. పగతో చేసేవాడిని ఆపొచ్చు గాని ప్రేమతో చేసేవాడిని ఆపలేం. ఆ సీతారాం పవర్ ఏంటో నీకు తెలీదు. వాడు తప్పకుండా నేను చంపేస్తాడు. ఒక్కవేళ వాడు మిస్ అయితే నేను నిన్ను చంపేస్తాను. సరే, అలానే కానివ్వండి. చూడండి